ఈవిడ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం అంటే ఇది పోచమ్మ తల్లి. ఈవిడ ఎక్కడుందంటే నిజాంపేటలో ఉన్నారన్నమాట ఈవిడ. ఇది రెండోసారి రావడం. ఫస్ట్ సారి వచ్చాను, వీడియో తీసాను కానీ వీడియో పోయింది, అంటే పొరపాట్లో డిలీట్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు కార్డ్. సో ఇది 1960 నుంచి ఉంది అనేసి తెలిసింది, కానీ లాస్ట్ 20 ఇయర్స్లోనే 2022లోనే ఇది డెవలప్ చేశారు ఈ గుడి. సో అదనమాట. ఇగో ఇది జస్ట్ ఇవన్నీ కనిపిస్తాయి అమ్మవారి పేర్లు. అలాగే పోచమ్మ తల్లి 18 అనుకుంటాను తల్లిలు ఉన్నాయి కదా, అవన్నీ అన్నమాట. సో ఈవిడ చూడండి. అలాగే సింహం ఈ పంతులు గారి మన గుడి. సో ఇక్కడికి వచ్చాను నేను, చాలా బాగుంటుంది, మీరు అవుతారండి. చాలా మంచి పవర్ఫుల్ పోచమ్మ తల్లి హైదరాబాద్లో ఫేమస్. యాక్చువల్లీ పోచమ్మ తల్లి హైదరాబాద్లో చాలా ఫేమస్, మంచి అందరూ నమ్ముతారు. జై పోచమ్మ తల్లికి జై. గుడి బయటనే ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు లింగాలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవన్నీ ఇక్కడ నీళ్ళు పెడతారు. ఇదేంటంటే ఉసిరి చెట్ట నిమ్మ చెట్టు తెలీదు, కానీ వేప చెట్టును రెండు కలిసిపోయి ఉన్నాయన్నమాట. ఐ థింక్ ఉసిరి చెట్టు ఇదే, నిజాంపేట రోడ్డు. సో ఇది బయట ఉంది, పోచమ్మ గుడి బయటనే. ఇది పోచమ్మ గుడి బయట. ఈరోజు శుక్రవారం అనమాట. పోచమ్మ తల్లి ఇలా ఉన్నారు ఈవిడ ఇక్కడే. శుక్రవారం మార్నింగ్ ఇక అభిషేకం కుంకుమార్చన అవుతుంది. సో ఇది మన నిజాంపేటలోనే అలంకరణ. ఈ శుక్రవారం పూజ, అభిషేకం అండ్ అలంకరణ జరుగుతుంది అనమాట. చాలా బాగుంటుంది. జై శ్రీ పోచమ్మ తల్లికి జై. జై శ్రీ పోచమ్మకి జై.